నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాలువల్లో చెత్తా చెదారంతో పేరుకుపోయింది. దీంతో మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. రోడ్లంతా మురుగు నీటితో నిండి దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. డ్రైనేజీ ప్రాబ్లంగా ఉంటుంది. ఇలాగంతా వీధులమ్మట క్లీన్ కానీ సరిగా చేయరు అసలు. ఇంక మేము అడిగితే నా ఇష్టం, నువ్వు ఎవరో చెప్పుకుంటావు, చెప్పుకోపో అని అంటారు. డ్రైనేజీల్లో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా విజృంభిస్తున్నాయని, ఎక్కడ విషజ్వరాల బారిన పడతామోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ నీళ్ళ మీద వచ్చే దోమలు, పురుగులు మా కిళ్ళల్లో ఉండేది అసలు కష్టమైపోతుంది. ఎక్కువ దోమలు ఎక్కువైపోయేసాయి సార్. అసలు దోమలు ముందు కొట్టరు, అందులో బ్లీచ్ చేయరు. ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వారి మాటల్లోనే విందాం. చెప్పండి, అదేమని అడిగితే ఇటు పోతుంది లేక అటు పోతుంది లేక అని అనుకుంటే పసిబెట్లు ఉండేది. పసిబెట్లే బాగా ఉంటారు, గోగాడుతూ ఉంటారు. ఆ కాలంలో పడరా చెప్పు. ముసలి వాళ్ళు అవతలకి దాటి ఆ ఇంట్లోకి పోవాలంటే ఎట్లా ఏ మార్గాన్ని పోతారా చెప్పండి అయ్యా. ఆ కాలంలో పడి చచ్చిపోతే ఏముందమ్మా పరిస్థితి? ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, చిన్న చిన్న పిల్లలు. ఆ వాటర్లో దోమలు, పురుగులు, అసలు చెత్త అంతా ఎట్లాగున్నది. ఎప్పుడో నెలకోసారి క్లీన్ చేస్తారు, బ్లీచ్ చేయరు సామాన్యంగా. దాంట్లో మేము అడిగిన దాకా ఏది చేయరు. మేము అడిగినా చేసేది కష్టం అయిపోతుంది. ఇప్పుడు అసలు ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లమే మాకు. ఇంతకు ముందంతా లేదు ఇలాగా. ఇప్పుడే ఇది కట్టిన దగ్గర నుంచే ఇలాగా. వాళ్ళేమో వాళ్ళ కైల్లోకి వస్తున్నాయని కట్టేసేసారు. అవేమో ఇక్కడే నిలబడిపోయాయి. ఆ నీళ్ళ మీద వచ్చే దోమలు, పురుగులు మా కిళ్ళల్లో ఉండేది అసలు కష్టమైపోతుంది. ఎక్కువ దోమలు ఎక్కువైపోయేసాయి సార్. అసలు దోమలు ముందు కొట్టరు, అందులో బ్లీచ్ చేయరు. అసలు నీట్నెస్సే ఉండదు. చెత్త ఎత్తమంటే ఎప్పుడో నెలకోసారి ఎత్తుతారు, అది క్లీన్గా ఎత్తరు. మేము అడిగితే ఏమంటాడు, నా ఇష్టం, నువ్వు ఎవరో చెప్పుకుంటావు, చెప్పుకోపోనని మాట్లాడతారు. అతను ఇంతకు ముందు ఉన్న అతనైతే అట్లా కాదు. నేను ఎట్లా చెప్తే అట్లా చేసేసి వెళ్ళేవాడు. ఇప్పుడు పెట్టిన అతను అస్సలు అదేం లే. ఇదిగో 2 వారాలు అయింది అక్కడ చెత్త కొట్టలేసి, ఇప్పటికీ దాని మందులు ఏం పట్టించుకోలేదు. చెత్త తీసే అతను అట్లాగే అనేస్తాడు. మీరేంది నన్ను అడిగేది, నా ఇష్టం, నేను అట్లనే చేస్తాను, మీరు ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోకండి అని మాట్లాడేస్తాడు. సర్పంచ్ చెప్పినా చేస్తారులే అమ్మా అని అంటారు, గమ్మున వెళ్ళిపోతారు. కాలమేమో చెవిచ్చి కట్టించిరి, బూడికి తెచ్చి పుంపిరి కాలువకి. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమంటే దారికి వస్తూ ఉన్నాయి, నీళ్లు దారికి వస్తూ ఉన్నాయని అంటుండ్రి. వాళ్ళందరూ పోయి అడిగినా కూడా సమాధానం చెప్పపాయా. మేమేం చేసాము? అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం
డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.